దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నాకు సమృద్ధిగానున్నది. ఈ మాటలను పౌలు గారు చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఈ మాటలను పౌలు గారు పలుకుతూ ఉన్నారు అంటే ఆర్థిక పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు. అయితే ఆర్థిక పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు నాకు సమృద్ధిగానున్నది అని పౌలు గారు చెప్తా ఉన్నారు. మన జీవితంలో కూడా చీకటి లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ చీకటిలో నుండి వచ్చిన మాటలు ఎలా ఉండాలి అంటే ఈ విధంగానే ఉండాలి. పౌలు గారి యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పుడు ఆ చీకటిలో నుండి వచ్చిన మాటలు, ఆ మాటల యొక్క సారము దేనిని కనపరుస్తూ ఉందంటే క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క కృపను, క్రీస్తు యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని అవి కనపరుస్తూ ఉన్నాయి ఆ మాటలు. అలానే చీకటి స్థలాల్లోనికి ఒక విశ్వాసి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే బలమును, నిరీక్షణను పొందుకునేలాగున దేవుని మాటలు మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంటాయి. తోటను గురించి నా యొద్దనున్న పుస్తకంలో ఒక అధ్యాయము పేరు చీకటిలో ఎదుగు చెట్లు. తోటలోనున్న కొన్ని స్థలములకు ఎండ తగలదు. భయము లేని పువ్వులు ఆ చీకటిలోనే వికసించి అందమిచ్చును. అలాగే ఆత్మీయ జీవిత ప్రపంచమందును జరుగుచుండును. అవి ఆర్థిక పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడే వికసించును. చీకటిలోనే అవి పెరుగును. లేనిచో పౌలు అనుభవమును ఎలాగ వివరింపగలము? ఇక్కడ అతడు రోమాచరలో బంధింపబడి ఉన్నాడు. తన ప్రాముఖ్యమైన పని పూర్తిగా పతనమైపోయినట్లున్నది. ఆ పుష్పములు చీకటిలో వికసించి ప్రకాశించినట్లే పౌలు కూడా ఆ చెరసాల చీకటిలో ప్రకాశించుచున్నాడు. వాటిని అతడు రోడ్డు మీద పగలు చూచి ఉండవచ్చును. అయితే చీకటిలో చూడగా అవి సౌందర్యంగాను సువాసనగాను ఉన్నవి. అతని మాటల విలువ వింతగా బయలువెడలి వచ్చినవి. ఆ చీకటిలో నుండి వచ్చిన అతని మాటల ధనాగారంలో నుండి క్రీస్తు ప్రేమ, క్రీస్తు కృప, క్రీస్తు సంతోషము, సమాధానము అను మాటలు వచ్చినవి. అవన్నీ పూల గుత్తిగా చుట్టబడి వాటి మహిమను, విలువను వెల్లడించుచున్నవి. మొత్తము మీద ఆ చీకటి వాతావరణము ప్రత్యక్ష గృహముగా తయారైనది. అది ఎంత ప్రయోజనకరమైనదిగా నుండునో పౌలు అది వరకెన్నడూనూ ఊహించలేదు. చీకటి స్థలములలోనికి వచ్చిన విశ్వాసి బలమును, నిరీక్షణను పొందకుండా పోవునా? అలాంటి వారిని ఎక్కడైనా నిర్బంధించి పెట్టి చూడండి. వారి ధనాగారంను వారితో కూడా మూసిపెట్టినట్టే. అయినను అది ఎలాగైనా బయలుపడును. వారికి ఇవ్వవలసిన వాటిని మీరివ్వకపోవచ్చును. అయినను వారున్న ఏకాంత స్థలము సంతోషకరమైనదిగా నుండగలదు. ఆ ఎడారి గులాబీ వనము వలె నుండి సువాసన గల పుష్పములతో నిండిపోవును. జోలెట్. ప్రతి పుష్పమునకు మొదట నీడ అవసరము, ఆ తర్వాత సూర్యుని వెలుగు అవసరము. కనుక ఎక్కడ ఎక్కువ వెలుగుండునో అక్కడ చాలా చీకటి ఉండి తీరును. ఈ మాటలను ప్రభు మన వెనుకట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పౌలు గారు నాయన ప్రభా నాకు సమృద్ధిగానున్నది అని మీ మాటలను తెలియపరిచారు ప్రభా. తండ్రి, పరిస్థితులు గడ్డిగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు గడ్డిగా ఉన్నప్పుడు, దేవా మీ యొక్క పని ఆగిపోయినప్పుడు అక్కడ చీకట్లో ఆ మాటలు పలికినట్లుగా, ఆ చీకట్లో నుంచి పలికిన మాటలు మీ యొక్క ప్రేమను, కృపను, సంతోషాన్ని, సమాధానాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి. అలానే మా విశ్వాస జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా అక్కడ మా యొక్క మాటలు మీ ప్రేమను కనపరిచేవిగా మా యొద్ద నుండి రావటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అలాంటి నైనా ప్రభా నిరీక్షణను మేము పొందుకోవటానికి, అలాంటి బలమును మేము పొందుకోవటానికి మీ కృపను మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఎలాంటి ఏకాంత స్థలమైన అయ్యా నా తండ్రి, దాంట్లో మీరుంటే, మాతో మీరుంటే అది సంతోషకరమైన ప్రదేశంగా మారిపోతుంది.
ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే ఎక్కువ వెలుగుంటుందో అక్కడ చాలా చీకటి కూడా ఉంటుంది అన్నావు తండ్రి. ఆ చీకటిలో కూడా మీ వెలుగుతోటి మమ్మల్ని నడిపించే దేవుడవు తండ్రి. మీ కృపచేత నడిపించండి. మీ సన్నిధిని మాతో ఉంచి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.